ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు వీక్షిద్దాం. నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. పూర్తి ఫలితాలు వెలువడకపోయినా అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీకి ఆర్ఎస్పీ చేరువగా వచ్చింది. మొత్తం 165 స్థానాలకు గాను 78 స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా 62 చోట్ల ఆర్ఎస్పీ విజయం సాధించింది. మరో 70కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. కాగా 4 సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ ఆర్ఎస్పీ నాయకుడు, ర్యాప్ కళాకారుడు బాలేంద్ర షా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. జాపాఫై నియోజకవర్గంలో ఓలీని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అభ్యర్థి బాలేంద్ర 50,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 35 సంవత్సరాల బాలేంద్ర మొత్తం 68,348 ఓట్లు దక్కించుకోగా ఆయన ప్రత్యర్థి అయిన 74 ఏళ్ల మాజీ ప్రధాని ఓలీ కేవలం 18,734 ఓట్లు సాధించగలిగారు. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. పొరుగు దేశాలపై దాడులు చేయడం తమ ఉద్దేశం కాదని, ఇకపై దాడులు చేయబోమని హామీ ఇచ్చారు. కాగా ఇరాన్ అధ్యక్షుడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎద్దేవా చేశారు. పొరుగు దేశాలకు ఇరాన్ దాసోహమైందని అన్నారు. 1000 ఏళ్ల చరిత్రలో ఇరాన్ లొంగిపోవడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం ఇజ్రాయెల్తో కలిసి తాము నిరంతరం చేస్తున్న దాడులేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధం తీవ్రమైన వేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా తాత్కాలిక మినహాయింపునిచ్చింది. ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ, యుద్ధం వల్ల పశ్చిమాసియా, గల్ఫ్లో చమురు సరఫరా మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడానికే భారత్కు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే సముద్రంలో ఇప్పటికే ఉన్న రష్యా ముడి చమురును కొనుగోలు చేయడానికి భారత్కు 30 రోజుల మినహాయింపు ఇచ్చామని ట్రంప్ తెలిపారు. దీనివల్ల రష్యాకు ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం చేకూరదని ట్రంప్ పేర్కొన్నారు. ఓవైపు పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఉక్రెయిన్పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. కార్కివ్పై రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి దాడిలో 5 అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. శుక్రవారం రాత్రి నుంచి రష్యా 29 క్షిపణులు, 480 డ్రోన్లు ప్రయోగించిందని చెప్పారు. రాజధాని కీవ్ సహా ఇతర ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో దాడులు నిర్వహించిందని జెలెన్స్కీ తెలిపారు. ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి ముత్యా హఫీజ్ వెల్లడించారు. కొత్త నిబంధనలు ఈ నెల 28 నుంచి దశల వారీగా అమలులోకి రానున్నాయి. ఈ ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన అకౌంట్లు కొన్ని ప్రముఖ సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్లలో నిలిపివేస్తారు. యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, రోబ్లాక్స్ వంటి హైరిస్క్ ప్లాట్ఫామ్లకు ఈ నిషేధం వర్తించనుంది.